వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో 5 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ ద్వారా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇక జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక 10 నిమిషాల ముందు 5 అమ్మాయిల్ని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ సంబంధించిన అమ్మాయిల్ని ఇక్కడ ఆయాసం వస్తుందని 108లో అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్ సుమాని ఆమె సుమలత అనుకుంటా పట్టుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సర్న్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు. మేము కూడా చూస్తూ ఉన్నాం, మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది. హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది. కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, కొంచెం స్లైట్గా. అదేం పెద్ద వరి అయ్యే అవకాశంలాగా ఏం అనిపించట్లేదు. లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి. సో మేబీ ఒకటి మేము అనుకునే రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పంపిస్తాము. బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జర్షన్ వల్ల, అంటే బాగా ఆడడం వల్ల, తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. ఆ బ్లడ్ రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాము. ఇంకా ఫుడ్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ అట్లా ఏమైనా సస్పిషన్ కొంతమందికి ఉండొచ్చు, కానీ ఆ లక్షణాలు అయితే ఏం లేవు. మేడం 15th ఆగస్ట్ కోసం గేమ్స్ ఆడిపిస్తున్నాం. నిన్న కబడ్డీ రన్నింగ్ పెట్టినాం సార్. ఇవల్ల ఖోఖో ఆడారు. కొంచెం 3 గంటల తర్వాతనే స్టార్ట్ చేసినాం సార్. ఖోఖోనే ఎక్కువసేపు రన్నింగ్ చేసేసరికి ఇట్లా అయింది సార్. అంటే మధ్యాహ్నం అంటే ఫుడ్ లాంటిది ఏమో లేదా? ఫుడ్ ఏం లేదు సార్. మధ్యాహ్నం నుండి ఫుడ్ తిన్నారు సార్. మధ్యాహ్నం తోటకూర పప్పు కర్రీ బాగుంది సార్, తిన్నారు సార్. ఇంకా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం. ఈ 5 పిల్లలు ఒకే గేమ్లో ఉన్నారా? అవును సార్, ఖోఖోనే ఆడారు. ఈ 5 పిల్లలు ఖోఖోని ఆడినా? ఖోఖో ఆడిన పిల్లలు అవస్థకు గురైనని మీ అనుమానం? వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిరు, కళ్ళ తిరిగి పడిపోయింది, అంబులెన్స్ తీసుకెళ్తున్నాం అని అన్నారు సార్. నేను ఇప్పుడు ఇటు వచ్చిన వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తున్నారు. ఏమవుతారు మా కోడలు ఆమె. ఏం పేరు? రిషిత. ఏమైందని ఏమైనా చెప్పిరా? ఏమైందని ఏం చెప్పలేదు సార్. కళ్ళ తిరిగి పడిపోయింది, తొందరగా రండి అని అన్నారు. అంటే ఏ స్కూల్లో ఉంది ఏంటిది? గొల్లపల్లి హాస్టల్లో. హాస్టల్? గురుకుల హాస్టల్లో. ఏమైందని ఫోన్ చేస్తున్నా? కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం, తీసుకురారు మీరు. జగిత్యాల జిల్లాలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో కూడా వాళ్ళు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో 5 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు వారు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆక్సిజన్ ద్వారా వైద్యం అందిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆగస్టు 15 సందర్భంగా అక్కడ బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ రోజంతా కూడా ఖోఖో ఆటల పోటీల్లో పాల్గొన్నట్టు స్కూల్ కు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆటలు ఆడేటువంటి సందర్భంలోనే అస్వస్థతకు గురైనట్టు బాలికల హాస్టల్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 5 విద్యార్థులు చికిత్స కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా ఆందోళన చెంది ఇప్పుడే వారి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణానికి, ఆసుపత్రి దగ్గరికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ఇటు వైద్యాధికారులు మాట్లాడుతూ కూడా ఇటు ఫుడ్ పాయిజన్ లాంటిది మాత్రం కాదు అని భావిస్తున్నాం. ఇంకా టెస్టులకు సంబంధించి 5 విద్యార్థులటువంటి నమూనాలు తీసుకొని మళ్ళీ ల్యాబ్కు పంపిస్తాం. ఒకవేళ ఫుడ్ పాయిజన్ జరిగిందా, ఎటువంటి పరిస్థితుల వల్ల వీళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ కూడా వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వారి అభిప్రాయాన్ని కనుక గమనిస్తే ఈ ఆటల పోటీల్లో నేపథ్యంలోనే కొంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు అస్వస్థతకు గురైనట్టు ఇప్పటి వరకు తెలుస్తుంది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు, చికిత్స అందిస్తామని జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం గమనిస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎందుకు విద్యార్థులంతా కూడా ఇటు అస్వస్థతకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా మెట్పల్లికి సంబంధించినటువంటి ఆ పాఠశాలలో విద్యార్థులు మృతి చెందడం కావచ్చు, ఇటు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో
విద్యార్థులు మృతి చెందారు. ఈ రోజే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించినటువంటి నేపథ్యంలోనే జగిత్యాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించి కొద్ది గంటల్లోనే మళ్ళీ ఈ రోజు విద్యార్థినులు అస్వస్థకు గురి కావడం జిల్లాలో చర్చకు సంబంధించి దీనికి సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇటు ఎవరైతే బాలికల హాస్టల్ సంబంధించిన మహాత్మా జ్యోతి పూలే అధికారులు ఎట్లా స్పందిస్తారు, ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎట్లా స్పందించిన చర్యగా కొనసాగుతుంది. ఇప్పటికే గురుకుల పాఠశాలకు సంబంధించి శుభ్రతలు పాటించాలి, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం. తప్పకుండా మృతి చెందిన విద్యార్థులు కావచ్చు, ఇంకెవరైతే ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నారో వారందరికీ ప్రతి రోజు కావచ్చు, ప్రతి వ్యవహారంలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ నెలకోసారి దగ్గరలో పాఠశాలను సందర్శించి అన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అని బట్టి విక్రమార్క చెప్పిన రోజే మళ్ళీ ఈ రోజు ఈ ఘటన జరగడం చాలా చర్చాంశమైన పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.